తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అచ్యుతాపురం మోసయ్యపేట గ్రామంలో 191, 192 పోలింగ్ బూత్ల దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏజెంట్ల మధ్య అక్కడ ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరికొకరు కొట్టుకున్నారు. ఇటుక రాళ్లతో ఏజెంట్లు కొట్టుకున్నారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అక్కడ తలెత్తింది. మనం అనకాపల్లిలో ఒక పోలింగ్ బూత్ దగ్గర గొడవ చోటు చేసుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది. అచ్యుతాపురం మోసయ్యపేట గ్రామంలో 191, 192 పోలింగ్ బూత్ల దగ్గర ఏజెంట్లు కొట్టుకున్నారు. ఇటుక రాళ్లతో ఒకరికొకరు ఘర్షణకు దిగారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మరింత సమాచారం పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఏంటి ఏజెంట్లు కొట్టుకోవటం ఏంటి, ఇటుకురాళ్లతో కొట్టుకోవటం ఏంటి, ఎందుకు ఈ గొడవ జరిగింది? ప్రధానంగా మనం చూసుకోవచ్చు, అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం మండలం మోసాయిపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ పోలింగ్ బూత్కి ఒక వృద్ధుడు ఆ ఓటు హక్కుని వినియోగించడానికి రాగా ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు ఇద్దరు ఆయన్ని తోడుకుని లోపలికి వెళ్తుండగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ లోపల అయినప్పటికీ వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ ఆ వృద్ధుడిని లోపలికి తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. తక్షణం ఇతన్ని బయటికి తీసుకెళ్ళిపోవాలా, అధికారులకు అప్పచెప్పాలో, వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు ఈయన చేత పోలింగ్ చేయించుకుంటారు, ఓటు వినియోగించుకుంటారని చెప్పడంతో ఈ నేపథ్యంలోని ఇరు వర్గాల మధ్య కూడా కొంత ఘర్షణ చోటు చేసుకుంది. వాళ్ళు ఒకరిని నెట్టుకుంటూ బయటకు వచ్చిన సందర్భంలో మొత్తం బయట ఉన్న అటుపక్క కార్యకర్తలు ఇటుపక్క కార్యకర్తలు కూడా మోహరించారు, ఒకరిని తోసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు ఇద్దరు ముగ్గురికి సొక్కాళ్ళు సిరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్ట్రైకింగ్ కోసం అక్కడికి చేరుకుంది పెద్ద ఎత్తున పోలీసులను పిలిచే లోపల కూడా వీళ్ళంతా కూడా రాళ్లతోటి ఒకరికొకరు దాడి చేసుకోబోతున్న తరుణంలో అటుపక్క ఇటుపక్క కూడా పోలీసులు రావడం చూసి రెండు పక్కల పక్కకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే కాసేపటికి అక్కడ సద్దుమరిగింది. అయినా కూడా బయటికి వచ్చిన తర్వాత మీరంతా మనం చూసుకుందాం అంటూ కూడా అక్కడ ఒకరినొకరు కవింపుకి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బయట ఎవరైతే ఉన్నారో క్యూ లైన్లో నిలబడిన ఓటర్లను తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సదరగొట్టడం జరిగింది. రోహిత్. రైట్ వర్మ, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అచ్యుతాపురం మోసయ్యపేట గ్రామంలో 191, 192 పోలింగ్ బూత్ల దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వృద్ధుడు ఓటు హక్కును వినియోగించుకుంటున్న సమయంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఏజెంట్లు ఒకరికొకరు కొట్టుకున్నారు, చొక్కాలు చించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. This election is about choosing your government for the next 5 years on what path and what course India should be over the next 5 years. And I do hope people of India in every single phase show up in large numbers and vote and basically speak their mind and tell the world that this is the government I want. So what are the parameters do you think one should consider while voting? Just a general thinking of what should be the things that well, first things, I think religion and caste should not matter. I think what should matter is the party, the policy and the candidate that they've chosen, and you should basically look at each of them, scrutinize properly and then vote, because India is a parliamentary democracy, not a presidential democracy. So I think what should matter is not getting driven by hate politics, like primordial issues like religion, caste, etc., etc. I think people should vote on real issues: unemployment, inflation, infrastructure, and where India should be next 5 years. I think if you don't look at all these real issues, then you are in for real trouble. So last question, you said that you are confident. What is the reason behind your confidence? Well, I think people in Telangana who voted us out 5 months ago are realizing that they've been fooled by the incumbent party, and they also have realized that 10 years ago a big man has fooled them. I think so they realize that the true party that really symbolizes their aspirations is the BRS. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో
మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మరి ఈసారి తెలంగాణ ఓటర్ ఎటువంటి తీర్పునివ్వబోతున్నాడు? ఈసారి సిటీలో పట్టణ ప్రాంతాల్లో పెద్దగా ఓటింగ్ నమోదు కావడం లేదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం భారీగానే ఓటింగ్ నమోదవుతోంది. హైదరాబాద్లో కేవలం 5% మాత్రమే ఓటింగ్ నమోదు కావడంపై మంచు లక్ష్మి ఓటర్లపై చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏకంగా సిగ్గుండాలి లాంటి పదాన్ని ఉపయోగిస్తూ ఓటర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది. నందిగామ మండలం మునగచెర్లలో హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల పీఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వృద్ధుల కుటుంబ సభ్యులకు అనుమతిని ఇవ్వకుండా పీఓ ఓటు వేస్తున్నారు అని గొడవకు దిగారు. వృద్ధులు తమ కూడా వారి కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చినప్పుడు వారి కాకుండా పీఓనే ఓటు వేస్తున్నారు అంటూ ఆగ్రహానికి దిగారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు తాము కాకుండా అధికారులు వేస్తారు అని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి 150 ఓట్లకు కేవలం 30 ఓట్లే పోలు కావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఒకసారి గ్రామస్తులు ఏమంటున్నారో చూద్దాం. అనుకున్నా ప్యానికి అయ్యిండి అన్నాడు. ఎవరమ్మా అక్కడ చేలు పెట్టించిన ఆయన ఇక్కడ నొక్కు అన్నాడు. ఏదైంది నాకు తెలియలే, నొక్కిన. నీతో పాటు మీ బంధువులు ఎవరు రాలేదా? నా బిడ్డ వచ్చింది, నా బిడ్డను రానిలే నెట్టేశారు. ఇక నన్ను తన్నుడు, నేను ఈ మాట చెప్పా. అది సైకిల్కి వేయాలనుకున్నా, ప్యానికి వేయండి. ఒక నియోజకవర్గంలో